చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది. కాబట్టి ముందు ముందు అవి మాట్లాడే ముందు ఒక్కసారి ఎమ్మెల్సీకి సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీ సెకండ్ స్థానంలో ఉంది కాబట్టి ఇప్పటివరకు దాంట్లో నరేందర్ రెడ్డి గారు ఎలా ఉంది? ఎంతవరకు ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు? ఎందుకంటే నిన్నటి వరకు వచ్చిన లీడ్స్‌తో సెకండ్ ప్రాధాన్యత ఓట్ల మీదే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. దాంట్లో మేమే గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఎలా ఉంది? ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం మేడం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేము కూడా ఇప్పుడు వారు ఎంత కాన్ఫిడెంట్తో ఉన్నారని చెప్పారు, మేము కూడా అంతే కాన్ఫిడెంట్తో ఉన్నాం. అయితే వాళ్ళకు ఒక లాజిక్ చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటంటే టీచర్స్ మ్యాక్సిమం గ్రాడ్యుయేట్స్ ఉంటారు కాబట్టి అక్కడ వారు ఇది మల్క కుమరయ్య గారు గెలిచారు కాబట్టి ఇది ఇక్కడ ఇది పడతాయని అంటున్నారు. సో అది సైంటిఫికల్గా ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అనేది మనం చూడాలి. ఎట్ ద సేమ్ టైము సరే శంకర్ అన్న కూడా నాకు తెలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కీలక పాత్ర పోషించిండు. ఇంకా నేను చెప్పడం కంటే ఆయనే బాగా చెప్పగలుగుతారు ఈ విషయంలో. కాకపోతే మాకు మా ఆల్ఫోర్డ్ సంబంధించిన మా చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ ఇది ఏర్పాటు విషయంలో కూడా వారు ప్రచారం చాలా బాగా చేశారు. ప్రసన్న హరికృష్ణ గారు వారు దీంట్లో వాళ్ళు ఎక్కువ ఓట్లు ఆయనకు రావడం వల్ల అది కొంచెం అది ఆయనకు ఎక్కువ ఫేస్ అయింది. ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓట్లో భాగంగా ఆ ఓట్లు కూడా ఇద్దరికి పంచితే దాంట్లో మాకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళని అనుకున్న తర్వాత సెకండ్ ప్రయారిటీ విషయంలో కొంచెం మాకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది ఇంకా మేము కాన్ఫిడెంట్తో ఉన్నాం. అయినా సరే మనం చూడాలి, నైట్ వరకు ఇంకా మనం చూడాలి. అప్పుడు ఇది మన నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా లాస్ట్ మూమెంట్లో ఈక్వేషన్ చేంజ్ అయిన సందర్భాలు ఉంటాయి. సో ఇక్కడ కూడా ఈక్వేషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్. సో ఓకే, ఇప్పటివరకు అయితే ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి మేబీ మీరు అన్నట్టు నైట్ 10-11 కల్లా రిజల్ట్ వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది పూర్తి స్థాయి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి. కానీ ఇందాక నరసింహనాయుడు గారు ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రినే వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ప్రచారం చేశారు, అయినా కూడా ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా లేవు అనేది. మేడం లేదు మేడం, యాక్చువల్గా ఇప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని చెప్పి రిజల్ట్ రాకుండా ముందు చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీలో వాళ్ళు పోటీ చేయడం జరిగింది. చేసిన ఆయన కూడా ఏదో గవర్నమెంట్ టీచర్ అయితే కాదు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్, దాంతోపాటు పల్లవి స్కూల్ చైర్మన్. ఆయన పోటీ చేసి ఏది గవర్నమెంట్ టీచర్ సంబంధించిన వాళ్ళ తరపున వకాలత పుచ్చుకొని రిప్రజెంటేషన్ ఇస్తారంట. కొంచెం వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. సరే పార్టీల జెండాలు అజెండాలు ఏదైనప్పటికీ కూడా టీచర్స్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వే ప్రయత్నం చేయలే. అటు నల్గొండ, ఖమ్మం, వరంగల్లో కూడా చేయలే, ఇక్కడ కూడా చేసే ప్రయత్నం చేయలే. గ్రాడ్యుయేషన్ విషయానికి వచ్చినప్పుడు అది కొంచెం మనం పొలిటికల్ ఇది ఉంటుంది కాబట్టి అక్కడైతే చేసినాం. సో ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసినప్పటికీ కూడా అది ఆయన మా పార్టీ వ్యక్తి, మా పార్టీ క్యాండిడేట్ అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇంకా రిజల్ట్ రాకుండా ముందునే ఓడిపోయారనే భావన తీసుకురావడం కూడా ఇంతవరకు కరెక్ట్ కాదు. మేము చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాము, మీరెంత కాన్ఫిడెంట్లో ఉన్నారో మేము కూడా అంతే కాన్ఫిడెంట్తో ఉన్నాం. ఇంకా అది చూడాలి ఏమవుతుంది అనేది. రైట్. వెంకట్ గారు, ఇక తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడాము. అంటే పార్టీలో ఆయన పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు, మేబీ యాక్షన్ తీసుకుంటారనుకున్నారు. ఆ రోజు నెక్స్ట్ డేనే వాళ్ళకి ఆయన మీద షోకాజ్ నోటీస్ ఇచ్చారు, దానికి ఆన్సర్ చెప్పమంటే కూడా ఆయన చెప్పనన్నారు. ఈ పరిణామాలన్నీ చూసాం. బట్ అట్ లాస్ట్ సస్పెండ్ అయిన తర్వాత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, చాలా రకాల ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద. రేవంత్ రెడ్డి గారే ఆ పార్టీని ఖతం చేస్తున్నారు అని చాలామంది నాయకుల్ని గత ఎన్నికల్లో ఆయనే ఓడగొట్టారు అనేది. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వంశీ చంద్రెడ్డి గారిని కూడా ఆయనే ఓడగొట్టాడు అనే వ్యాఖ్యలు కూడా చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపించడం కాదు, నేనే కాంగ్రెస్ పార్టీని భుజాన మోసి ఆ పార్టీలో చాలా మంది నాయకుల గెలుపుకి కృషి చేశాను అని. ఇన్ కేసు అంత కృషి చేయాల్సి వస్తే కేపాల్ పార్టీ మీద కూడా కృషి చేస్తే ఇంకా బాగుండేది బాబా. ఆయన కూడా తెలంగాణలో దిక్కుమొక్కు లేకుండా ఉన్నారు. అలాంటి పార్టీలో పోవాలి, సిపిఎం లాంటి పార్టీలో పోవాలి. అంతకుముందు బీజేపీ పార్టీలో ఉండే, బీజేపీ పార్టీ నుంచి దీంట్లోకి వచ్చారు కదా. అంటే ఇది కొంచెం కాంగ్రెస్ పార్టీ బలంగా వీచుతున్న క్రమంలో ఆ గాలిలో కలిసిపోదాం అనుకున్న క్రమంలో వచ్చారు. కానీ ఎక్కడ ఇప్పుడు అంత ఆయన చరిస్మాతోనే కనుక గెలిచే ప్రయత్నం చేస్తే బీఎస్పీలో పోతే అయిపోతుంది. ఎందుకంటే బహుజనవాదాన్ని ఎత్తినేసుకున్న పార్టీ కాబట్టి ఆ పార్టీలో వెళ్ళి ఆ పార్టీని అధికారంలో తెచ్చి ఈయనే ముఖ్యమంత్రి ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులను మంత్రులుగా చేసే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో చెప్పుకోవడానికి ఇవన్నీ బాగుంటాయి మేడం. కానీ మొన్న ఆయన గెలిచిన ఒకసారి క్రమం చూసుకుందాము. ఇంకా తీన్మార్ మల్లన్న గారు సొంతంగా కనుక ఇండిపెండెంట్గా నిలబడి ఉంటే డిపాజిట్లు కూడా రావు. మీరు కూడా అక్కడి ఓటర్లు, నేను కూడా అక్కడి ఓటర్లుగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్వాల్వేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు అప్పుడు బలంగా ఉండే, తర్వాత డౌన్ అవుతూ వచ్చిన సందర్భాలు ఉండే. ఇంకో విషయం కూడా చెప్పాలి మేడం, ఆయన మా కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ కమిటీ కో చైర్మన్గా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ విషయాలను కానీ ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలను కానీ ప్రజల వద్దకి హేతుబద్ధంగా తీసుకునే ఒక అవకాశం ఉన్న వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి ఏం చేసిందంటే ఈ పార్టీకే మళ్ళీ రివర్స్ మాట్లాడడం,
గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవిలో చెప్పాలన్న ఆ ఉద్దేశాన్ని మొత్తం పక్కదారి పట్టించి శాసనమండలిలోనేమో అనుకూలంగా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. బయట టీవీ వేదికల మీద ఆయన టీవీ క్యూ న్యూస్ మీడియాలో మాట్లాడేటప్పుడు మాత్రం విమర్శలు చేసి ఏది పలచం చేసే ప్రయత్నం చేస్తారు. విజిత గారు మీరు ఒకటి గమనించండి, చూడండి, తిరుమల మల్లన్న గారి యొక్క వ్యవహార శైలి కానీ వారు ఆలోచిస్తున్న విధానం కానీ ఇప్పుడు వారికి మిగిలింది కేవలం బీఆర్ఎస్ పార్టీ. గౌతమ్ ప్రసాద్ అన్ననే ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారో నాకు తెలియదు. ఇక బీజేపీ అయిపోయింది, జనసమితిని అయితే పాప కోదండరామ్ సార్ని పొగిడి ఆ స్టేజ్ మీదనే కథం చేసే ప్రయత్నం చేసిండు. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో వెనక ముందు చేసే ప్రయత్నం చేసిండు. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ. మధ్య ఎందుకో సంకేతాలు కూడా బాగానే వస్తున్నాయి. ఏది బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఏమో కేసీఆర్ గారు పిఆర్ఓ గారు కూడా తిరుమల గారితో ఈరోజు ప్రెస్ మీట్లో ఉన్నారు. మేము చూసి చాలా ఆశ్చర్యపడ్డాం ఆయన్ని. సో ఆయన కూడా ఉన్నారు, ఎస్ ఉన్నారు, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారో మరి ఏందో నాకు తెలియదు కానీ అయితే ఉన్నారు. సో ఇదేదో అది కమలం నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి మళ్ళీ గులాబీ మయానికి ఇక తోటలు తిరిగి ఒక పువ్వు తెప్పుకున్నట్టు అట్లా ఏమో జరుగుతుందేమో చూడాలి. కానీ ఏది జరిగినా కూడా రేపు మీరు ఈరోజు నవ్వచ్చు కాక మా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తీర్మామలన గారే కారణం అని చెప్పి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ పార్టీలో వరకు వచ్చారనుకోండి, పుసుక్కున ఒక సర్పంచ్ గెలిచినా కూడా నా వల్లనే గెలిచిందని అనుకుంటారు. ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే మేడం, కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది అనివార్యం 2023లో. అది ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం దీంట్లో రాగలిగారు తప్ప ఇంకేది ఏం లేదు. సరే ఇప్పుడు కూడా ఆయనకు ఛాన్స్ ఉంది తను నిరూపించుకోవడం కోసం. తను ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయొచ్చు, ఆ స్పేస్ కూడా ఉంది. అది కనుక చేయగలిగితే బాగుంటుంది. కానీ అది కనుక చేస్తే పుసుక్కున మొత్తం పోతుంది. ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్లో విలేకరుల ఆ విషయం కూడా అడిగారు, ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తారంటే ఎమ్మెల్సీ పదవి నాకు ప్రజలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు కాబట్టి నేను దానికి రిజైన్ చేయను అని. మరి ఇంకోసారి ప్రజల దగ్గర నిరూపించుకుంటే అయిపోతుంది. సో అంటే ఆయన రాజీనామా చేయాలని మేమే మొండికేస్తలేం మేడం. ఇంకో విషయం, ఇందాక ప్రసన్న హరికృష్ణ గారి విషయం కూడా చెప్తుంది. ఆయన కొంచెం లీడ్ ఓట్లు తీసుకోవడానికి కూడా ఈయనే కారణం అంట మళ్ళీ. సో ఇక్కడ చూడండి ఎక్కడ ఏం జరిగినా మళ్ళీ అక్కడ ఏది ఓడిపోయిన క్యాండిడేట్లు ఉన్నారు కదా వాళ్ళని క్లెయిమ్ చేసుకుంటలేడు. ఆయన పూల రవీంద్ర గారు చాలామందికి తెలుసు పాప, ఆయనకు తెలియని వ్యక్తులు ఎవరు. ఆయనకు తెలిసిన ఓట్లు ఆయన కావాల్సిన స్టేజ్లో ఆయనకు పడే ఓట్లు ఆయనకు పడతాయి. పూల రవీంద్ర గారిని కూడా నా వల్లనే ఓట్లు పడని క్లెయిమ్ చేసుకుని ఆయనకున్న ఇంటిగ్రిటీ ఏముంటుంది. సో ఇట్లాంటి ఓవర్ కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో రాజకీయాల్లో అది మంచిగా ఉండదు. సో మిమ్మల్ని ఏదో కారణం చేత ప్రచారాన్ని పిలవడము ఇలాంటివి చేయొచ్చు, కానీ నా వల్లనే గెలిచారు, నా వల్ల జరిగింది, నేను 45 కాన్స్టిట్యూన్సీలో ప్రచారం చేస్తే 42లో గెలిచినని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికే కొంచెం లైవ్ లైట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ రాహుల్ గాంధీ గారిని పొగిడి, తర్వాత సోనియా గాంధీ గారిని పొగిడి, తర్వాత కొంచెం కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ కొంచెం పెనిట్రేట్ అయ్యి క్యాంపెయిన్ కంపెనీలో దూరి అక్కడ నుంచి మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యి మళ్ళీ కొంచెం ఏదో ఇండివిజువాలిటీ వచ్చేసరికి కొంచెం హెలికాప్టర్ మీద తిరిగేసరికి ఆకాశంలో నేనే ఎత్తులో ఉన్నానని అనుకున్నాను మేడం. సో నేను దాన్ని తప్పుపడతలేను. ఒక బీసీ బిడ్డగా హెలికాప్టర్లో తిరగవచ్చు, విమానాలు తిరగవచ్చు, సపరేట్ ఫ్లైట్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆ వాదం ముసుగులో రాజకీయం చేయడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన శంకరన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. బీసీ నినాదాల విషయంలో బీసీ విషయంలో చాలా కొట్లాడే సందర్భాలు ఉంటాయి. కానీ ఆ నినాదాన్ని ఏ రోజు అడ్డం పెట్టుకొని ప్రచారం చేసుకోలేదే. మరి నీకెందుకు అది సాధ్యమవుతుందంటే నీకు ఒక ఆకాంక్ష ఉంది, ఒక ఇది ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికప్పుడు మంత్రి చేస్తా అంటే అన్నీ మూసుకొని వచ్చి కూర్చుంటారు. అంటే ఆ పొలిటికల్ అజెండా ఎప్పుడు ఒక రాజకీయ సాధికారతకు ఎప్పుడు పునాది వేయదు మేడం. సరే అది కేసీఆర్ గారికి సాధ్యమైందో కానీ అందరికీ అది సాధ్యం కాదు. బీసీ నినాదాన్ని బలపరచండి, బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీరు చెప్తే కులగణన చేయలే. రాహుల్ గాంధీ గారు ఏది భారత్ జోడో యాత్రలో చెప్పారు కాబట్టి వారి ఆలోచన మేరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి ఆదేశాలను పాటించే ప్రయత్నం చేసి దాంట్లో సక్సెస్ అయినాం. లోపాలు ఏదైనా ఉంటే చెప్పే ప్రయత్నం చేయదు. ఎవరిని అపార్ట్మెంట్ ఇవ్వనన్నారా, ఎవరైనా ఇది చేయమంటున్నారా? కాకపోతే అప్పటికప్పుడు మీరు మిరాలు ఒక సభ పెట్టారు, దాంతోపాటు వేరే చోట వరంగల్ ఒక సభ పెట్టి ఇలా 4 సభలు ఉంటాయి మీకు. అక్కడ ప్రచార ఆర్భటాలు చేయాలంటే కొంచెం ఇండివిజువల్గా వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఒక కుక్కని మనం కొట్టాలంటే పిచ్చి కుక్కని ముద్రేసి కొట్టినప్పుడు దానికి అర్థం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు ఏదో ఒక రకంగా ఏది బట్టగాజు మీదేసి ప్రయత్నం కనుక చేస్తే మీకు అక్కడ ఇండివిజువాలిటీ దొరుకుతున్న కారణం చేత అక్కడ ప్రజల నుంచి మీకు వీళ్ళలు గోళలు మీకు ఆశీర్వాదాలుగా ఏర్పడుతున్న కారణం చేత జరిగిన ప్రక్రియ. తిరుమల గారు ఈరోజు మాట్లాడిన ప్రతి మాట అవివేకంతో కూడుకున్నది. ఆయన అసమర్థతను కూడా అది తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. ఇన్ కేసు మీరు అసమర్థులు కారు సమర్థులు అనుకున్నప్పుడు రాజీనామా చేయండి. అదే నల్గొండ, ఖమ్మం, వరంగల్ మీరు గెలవండి. నేను ఇంకో విషయం కూడా చెప్తాను, నెక్స్ట్ మీరు గెలవరు రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ కేసు మీరు కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అక్కడ పోటీ చేసినప్పుడు మీరు 100% గెలవరు, ఇది మాత్రం పక్కా. ఇంకా చాలా మాట్లాడారు, వాటన్నిటి గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ అండి. గౌతమ్ ప్రసాద్ గారు, సరే ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి వస్తే మిగిలిన నాయకులు ఇప్పుడు నరసింహనాయుడు గారు అన్నట్టు, వెంకటనాయక్ గారు అన్నట్టు, లేకపోతే గతంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ భయపడింది ఎన్నికల్లో పోటీ చేయడానికి, కాబట్టి అసలు పోటీ కూడా నుంచోబెట్టలేదు అని వాళ్ళు మాట్లాడారు. బట్ అఫ్కోర్స్ మా పార్టీ వ్యూహం మాది, మా సార్కి తెలుసు ఎప్పుడు ఎవరిని నుంచోబెట్టాలో, ఎలాంటి రాజకీయ క్షేత్రంలో ఏ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలనేది మా సార్కి తెలుసు కాబట్టి
వ్యూహాత్మకంగానే ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ సంబంధించి ఏం చెప్తారు, అట్లే ముఖ్యంగా తీన్మార్ మల్లన్న విషయంలో దాని గురించి ఏం చెప్తారు? సరే మేడం, అందరికీ నమస్కారం. ఏమంటున్నానంటే నిజంగా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనూ మా పార్టీ స్టాండు మా